బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర రాజకీయాల్లో నేడు అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో నేడు జనవరి 28, 2026 అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం ముంబై నుండి తన సొంత నియోజకవర్గమైన బారామతికి ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ చార్టెడ్ విమానంలో బయలుదేరారు. ఉదయం సుమారు 8:45 సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు సాంకేతిక లోపంతో విమానం రన్వేపై కుప్పకూలిపోయింది. విమానం నేలను ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అజిత్ పవార్ 66 అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుత సమాచారం ఆయనతో పాటు విమానంలో ఉన్న మరో 4, 2 పైలట్లు, 2 వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. కాగా ప్రమాదానికి గురైన లియర్జెట్ 45 ఎయిర్క్రాఫ్ట్ను వీఎస్ఆర్ సంస్థ ఆపరేట్ చేసేది అని సమాచారం. మరియు ఇదే విమానం 2023 సెప్టెంబర్లోనూ ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. విశాఖపట్నం నుండి ముంబై వెళుతుండగా ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం కారణంగా రన్వే నుండి పక్కకు జారిపోయిందని సమాచారం. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మరియు ఇతర రాజకీయ ప్రముఖులు అజిత్ పవార్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక సంతాప దినాలను ప్రకటించే అవకాశం ఉంది.